మార్నింగ్ నిద్ర లేవగానే కోడి దగ్గరికి వెళ్ళి చూశాను. 5 పిల్లలు మాత్రమే ఉన్నాయి. అందులో ఒక పిల్ల అయితే చనిపోయింది. నిన్న మార్నింగ్ 2 పిల్లలు మాత్రమే వచ్చినాయి. ఈవినింగ్ లోపు అయితే 5 పిల్లలు వచ్చినాయి. అందులో ఒక పిల్ల అయితే చనిపోయింది. ఇంకా చనిపోయిన పిల్లని పడేసి మిగతా పిల్లలకైతే ఫీడ్ ఇచ్చేసిన. ఇక్కడ కనిపించే పిల్లలు ఈ పెట్టకు పుట్టిన పిల్లలే. ఫస్ట్ బ్యాచ్ పిల్లలు ఎలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ బ్యాచ్ పిల్లలు పుట్టి 3 నెలలు అయితే పూర్తయింది. ఈ పిల్లల గ్రోతింగ్ చూసుకుంటే చాలా అంటే చాలా స్పీడ్ గా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న పుంజ ఫస్ట్ బ్యాచ్ పిల్లలకి తండ్రి. ఇప్పుడు పుట్టిన పిల్లలకైతే బ్రేడర్ చేంజ్ చేసిన. ఇక్కడ వీడియోలో కనిపించే పుంజునే బ్రేడర్. నేను పెంచే కోళ్ళు అయితే కిందేసే మేత అయితే తక్కువ తింటాయి, చేతులు అయితే ఎక్కువ మేత తింటాయి. అలా అలవాటు అయిపోయింది వీటికి. 6 పిల్లలు పుట్టిన తర్వాత ఇంకో గుడ్డు అయితే క్రాక్ వచ్చింది. ఆ క్రాక్ వచ్చిన గుడ్డునైతే చూడండి ఇప్పుడు పుట్టిన పిల్లలు ఎలా అయితే పగల కొడుతున్నాయో. బయట నుంచి ఈ పిల్లలు అలా పగల కొడతా ఉంటే లోపల ఉన్న పిల్ల అయితే అరుస్తానే ఉంది. లోపల ఉన్న పిల్ల చాలా గట్టిగా అయితే అరవడం స్టార్ట్ చేసింది. సో అందుకోసం గుడ్డు బొప్పట అయితే నేనే తీసేసిన. లాస్ట్ టైం ఒక పిల్లను కూడా ఇలానే తీసిన గుడ్డు లోపల నుంచి. ఆ పిల్ల అయితే చనిపోయింది. ఈ పిల్ల ఏమవుతుందా అని ఒక టెన్షన్ అయితే ఉంది. ఇక్కడ దాకా సరదాగా ఈ వీడియో చూసినారు కదా, మీరు కూడా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. పిల్ల బ్రతుకుతుందా లేదా అని. పిల్ల అప్డేట్ నెక్స్ట్ వీడియోలో పెడతా.